పీస్ టాక్స్ జరుగుతున్న సమయంలో ఒక పక్కన యుద్ధం ఆగిపోయే అవకాశం ఉంది. దాదాపు 3 సంవత్సరాల నుంచి జరుగుతున్న యుద్ధం ఆగిపోతుంది. ట్రంప్ అలాగే ఇటు పుతిన్ అలాగే జెలెన్స్కీ వీళ్ళందరూ కూడా ఒక కొలిక్కి తీసుకొస్తారు అన్న సమయంలో ఇలా యుద్ధాన్ని ఇంకా అగ్రెసివ్గా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంకా దాడుల్ని అగ్రెసివ్గా ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో ఎలా చూడాలి రానున్న రోజుల్లో? మరి యుద్ధం ఆగుతుందా ఏంటి? ఎలాంటి పరిస్థితిలో కనిపించట్లేదు. ఎందుకంటే అమెరికా వర్షన్ మారుతోంది, ఇక్కడ యూరోపియన్ వర్షన్ మారుతోంది. అందరికన్నా ముఖ్యం, యుద్ధం ఆగితే లాభపడే దేశం ఉంటుందో అంటే ఇంకొక వ్యాఖ్యలు చేస్తోంది. ఏమంటోంది? ఇటు అమెరికాను బలం పుంజుకోవాలి, అమెరికా వాళ్ళు బలమైన దేశం, దాంతో పాటు యూరోపియన్ యూనియన్ మీరు రైట్. ఓకే సచిన్, వినిపిస్తుందా? రైట్, డ్యూ టు సమ్ టెక్నికల్ ఇష్యూ మా కొలీగ్ని కనెక్ట్ అవ్వలేకపోయాం. మళ్ళీ ఒకసారి కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాము. ప్రస్తుతానికైతే యుక్రెయిన్కి సంబంధించిన కీవ్ నగరంపై రష్యా విరుచుకుపడింది. 600 డ్రోన్లు అలాగే 50 మిసైల్స్తోని దాడి చేసింది రష్యా. సో కీవ్ అనేది ఒక సేఫ్ నగరం అని చెప్పి ఇన్ని రోజులు అనుకున్నాం, కానీ ప్రస్తుతానికైతే ఆ నమ్మకం లేకుండా పోయింది. ప్రస్తుతానికి ఏది సేఫ్ కాదని తెలుస్తుంది. ఒక పక్కన పరస్పర దాడులు జరుగుతూనే ఉన్నాయి. స్వతంత్ర దినోత్సవం రోజు యుక్రెయిన్ కూడా రష్యాకు సంబంధించిన ఒక న్యూక్లియర్ ప్లాంట్పై కూడా దాడి చేసింది. అలాంటి ఒక దాడి ప్రస్తుతం కూడా కొనసాగుతుంది. దానికి సమాధానంగానే ఇవాళ రష్యా కూడా దాడి చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా కొలీగ్ సచిన్ ఉన్నారు. సచిన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సచిన్, చెప్పండి, అసలు ఎలా చూడాలి? ఒక పక్కన పీస్ టాక్స్ నడుస్తున్న తరుణంలో ఇద్దరు తగ్గట్లేదు, మరి వార్ అనేది ఆగిపోయే పరిస్థితి ఉందా? ఒక కొలిక్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా లేదా రానున్న రోజుల్లో? లేదు, ఎక్కడ కూడా ఈ యుద్ధం తగ్గే అవకాశం కావచ్చు, యుద్ధం తగ్గి పరిణామాలు కావచ్చు కనిపించట్లేదు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ప్రధానంగా 2-3 అంశాలు ఇక్కడ ప్రభావితం చేస్తున్నాయి కళ్యాణ్. ప్రప్రథమంగా ఇక్కడ వినిపించే మాట ఏంటంటే కనుక అమెరికా కావచ్చు, యూరోపియన్ యూనియన్ కి సంబంధించి ఒక ప్రశ్నను, ఒక అంశాన్ని తెర మీద తీసుకొస్తున్నాడు మాట్లాడితే జెలెన్స్కీ. ఎందుకంటే యుద్ధం ఆదరణ కోరిక జెలెన్స్కీ ఎక్కడైనా కనిపిస్తోంది అంటే కనుక దాదాపుగా లేదు, కాదు, కూడదు ఇటువంటి అంశం అనిపిస్తుంది. బట్ యుద్ధం ఆగాలి కానీ విజయం తానే సాధించాలి, యుద్ధం ఆగాలి కానీ విజయం తన వైపే ఉండాలి. ఈ యుద్ధం మాట్లాడుతున్న సందర్భం ఇక్కడ దీన్ని నేను కోట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం ఇటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో యూరోపియన్ యూనియన్ కావచ్చు, యూరోపియన్ యూనియన్ లో ఉన్న జెలెన్స్కీ కావచ్చు, యుక్రెయిన్ కావచ్చు, వీళ్ళందరూ భేటీ అయిన పక్షంలో ఒక విషయాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఏమంటున్నాడు ఇక్కడ జెలెన్స్కీ? ఇక్కడ అమెరికా బలమైన దేశం, యూరోపియన్ యూనియన్ బలంగా ఉంది. ఈ 2 దేశాలు ఇంత బలమైన దేశాలు కాబట్టి మరి ముఖ్యంగా ట్రంప్ బలమే. ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే ట్రంప్ను పొగిడాడు. ట్రంప్ ఏమంటున్నాడు? చాలా బలమైన వ్యక్తిని, చాలా స్ట్రాంగ్ పర్సన్ ని నువ్వు నీ దేశం గడిస్తే చాలు, పుతిన్ ఆటోమేటిక్ గా దారిలోకి వస్తాడు అనే అర్థం వచ్చేలా ఇక్కడ చెప్పుకొచ్చాడు. దాంతోపాటు యూరోపియన్ యూనియన్ కి సంబంధించి కూడా మాట్లాడుకొచ్చిన సందర్భం. సో ఈ క్రమంలోనే ఎందుకంటే ఎప్పుడైతే ఈ చర్చలు ముగిసిన తర్వాత పుతిన్ కావచ్చు లేకపోతే రష్యా కావచ్చు ఎక్కడ అంత ధీటుగా సమాధానం ఇచ్చిన సందర్భాన్ని చూడలేదు. కానీ ప్రస్తుతం మారుతున్న పరిణామాల నేపథ్యం చూస్తూ ఉంటే కనుక ఇటు జెలెన్స్కీ కూడా యుద్ధాన్ని కోరుకుంటున్నాడా? ఒకవేళ ట్రంప్ కూడా దాదాపుగా ఆ డిస్కషన్ అలస్కాలో జరిగిన భేటీ తర్వాత 2 వారాల టైం మాత్రమే ఇస్తున్నాను అని అర్థం మాట మాట్లాడాడు ఈ మధ్యకాలంలో. అంటే ట్రంప్ కూడా ఒక అడుగు వెనక్కి వేస్తున్నాడు. జెలెన్స్కీకి కూడా యుద్ధమే కావాలి, యుద్ధంలో తాను గెలవడం కావాలి. యుద్ధం కావాలా లేకపోతే తను గెలవడం కావాలంటే కనుక ఇక్కడ ఏం కండిషన్ పెడతానంటే యుద్ధము కావాలి, యుద్ధంలో తను గెలవడము కావాలి. లేకపోతే యుద్ధం వద్దు అనుకుంటే కనుక తను గెలిచని చెప్పి నిరూపించుకునేలా, ఒక అప్పర్ హ్యాండ్ తండ్రి అని నిరూపించేలా మాత్రమే ఉండాలనే వ్యవహార శైలి మాత్రం తనలో కనిపిస్తోంది. అఫ్ కోర్స్ నీ దగ్గర శక్తి ఉండొచ్చు గాక, కానీ నిన్ను తక్కువ అంచనా వేస్తే ఎవరైనా తిరిగి కొడతారు అనే అంశానికి కొంచెం మాట్లాడుకునే చర్చ జరుగుతూ ఉంటుంది. కాబట్టి పుతిన్ కూడా అదే చేస్తున్నాడు. మీరు ఏదో త్వరగా తెలుసుకోండి, బికాస్ నాకేం నష్టం లేదు, బికాస్ నేను నా వ్యాపారం బానే ఉంది, నా జీడిపి బానే ఉంది. మీరు అందరూ అనుకుంటున్నారు నా మీద యుద్ధం ప్రకటిస్తే యుద్ధం కొనసాగుతూ ఉంటే నా దేశ జీడిపి మీద లేకపోతే నా ఇన్కమ్ మీద దెబ్బపడుతుందని చెప్పి. ఇంట్రెస్టింగ్ గా అమెరికా అనుకున్నది ప్రతిదీ బొక్కబోర్లా పడుతోంది ఇక్కడ. అంటే ఎక్కడా కూడా అమెరికా అనుకున్న విషయాలు ముందుకు వెళ్ళటం లేదు. ఏ అంశాలైతే అంటే జెలెన్స్కీ నడిపెట్టుకుని యుక్రెయిన్ మీద నుంచి రష్యాకు మీద దాడి పురుగొల్పిన సందర్భం గత చరిత్ర కనుక చూసుకుంటే, అంటే 2022 చరిత్ర చూసుకుంటే, సో అప్పటి నుంచి
ఏదైతే అమెరికా అనుకుంటుందో అంటే యుద్ధం చేసే క్రమంలో ఇటు రష్యా బలహీనపడుతుంది, రష్యా బలహీనపడిన పక్షంలో పుతిన్ ఆటోమేటిక్ గా దారికొస్తాడు, ఇటు అమెరికా కావచ్చు లేకపోతే యూరోపియన్ యూనియన్ దేశాలు ఏం చెప్తారు చేస్తారు అని అనుకున్నాయి. బట్ ఇక్కడ ఏమైందంటే ఇటు ఏ వ్యూహం అయితే వాళ్ళు అనుకున్నారో అదే వ్యూహం బెడిసి కొట్టింది. ఇప్పుడు అదే తిప్పుకోవడంతో వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ట్రంప్ కూడా మాట మార్చేసే రకం అని చెప్పి పుతిన్ కి అవగాహన ఉంది కాబట్టి పుతిన్ కూడా ఏమి దానికి సంబంధించి తను పెట్టిన కండిషన్స్ ని ట్రంప్ ఒప్పుకున్నట్లు చేశారు తప్ప ట్రంప్ పెట్టే కండిషన్స్ కి ఎక్కడ లొంగలేదు, ఎక్కడ తగ్గలేదు. అటువంటి క్రమం మనం చూసాం. సో ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. యుద్ధం ఆపాలి అని పుతిన్ కి ఉంది, ఎందుకంటే ఆబ్వియస్లీ ఎందుకంటే తనకు ఆల్రెడీ మ్యానుఫాక్చరింగ్ లో కావచ్చు లేకపోతే డిఫెన్స్ సెక్టర్ కావచ్చు రష్యా కాస్త ముందుకు వెళ్తున్న సందర్భం కనిపిస్తోంది. ఇటు వాణిజ్యం కూడా పెంపొందించుకోవాలనుకుంటుంది. అఫ్ కోర్స్ ఈ యుద్ధం కాస్త ఆర్టైట్ గా మారే అవకాశం ఉంది కాబట్టి పుతిన్ కి కూడా యుద్ధం ఆగాలనే ఉంది. బట్ జెలెన్స్కీకి సంబంధించి కండిషన్స్ ఒప్పుకోవటం లేదు. జెలెన్స్కీని ఇన్ఫాక్ట్ యుక్రెయిన్ దేశంగానే ఒప్పుకునేందుకు సిద్ధంగా లేదు రష్యా. సో ఈ క్రమంలో చర్చకు కూర్చునేందుకే సిద్ధంగా లేదు, చర్చకే సిద్ధంగా లేదు ఎవరు? రష్యా. పుతిన్ కి సంబంధించి మాట్లాడుతున్న సందర్భంలో జెలెన్స్కీ ఉంది. సో ఈ క్రమంలో ట్రంప్ ఒప్పించాడంటే కనుక అది ఒక బిగ్గెస్ట్ థింగ్ అయ్యి ఉండొచ్చు గాక. కానీ ఇక్కడ ఇదే జెలెన్స్కీ వ్యవహార శైలి ఇప్పుడు పుతిన్ కి తలనొప్పిగా మారుతోంది. ఎందుకంటే ఏ దేశాన్ని ఏ వ్యక్తిని తను అగ్రీ చేయడానికి తను యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేడు, అదే దేశమే అదే దేశంగా అదే దేశ అధ్యక్షుడిగా పేటరేగిపోతూ మాట్లాడుతూ ఇదే రష్యా మీద అవాకులు పేలుతూ ఉంటే కనుక ఉండదు పుతిన్, ట్రంప్ కాదు. సో ఆబ్వియస్లీ తన దాడి తను చేస్తూనే ఉంటాడు, తన దాడిని తను కంటిన్యూ చేస్తూనే ఉంటాడు. ఈ క్రమంలోనే ఎందుకంటే యుక్రెయిన్ కిలుక్కుంది. ఓ మాట మన సాధారణ వారి భాషలో చెప్పాలంటే మామూలుగా ఉన్న దేశాన్ని అంతవరకు కూడా ఇంత స్థాయిలో డ్రోన్ దాడులు చేసిన సందర్భం గత ఏడాది వరకు లేదు. ఎప్పుడైతే యుక్రెయిన్ రష్యా మీద మరీ ముఖ్యంగా వాళ్ళ మిలిటరీ ఫెసిలిటీస్ మీద దాడి చేస్తుందో, వైమానిక యుద్ధాల మీద వైమానిక ఫెసిలిటీస్ మీద మాట్లాడండి, యుద్ధ విమానం మీద ఎప్పుడైతే దాడి చేస్తుందో రష్యాలోకి చొచ్చుకు వెళ్ళి అప్పటి నుంచి తన వ్యూహాన్ని మార్చాడు. ఎందుకంటే శత్రువు దెబ్బ కొట్టే కన్నా ముందే దెబ్బ కొట్టాలి అని చెప్పి నిర్ణయించుకున్నాడు పుతిన్. బట్ ఈ క్రమంలోనే ఎదురు కూడా ఎక్కడ తగ్గిన దాఖలే కావచ్చు, ఆ సందర్భాలు కావచ్చు, ఎక్కడ మెరుగుపడుతున్న సందర్భాలు. అఫ్కోర్స్ ఈ దాడిలో కూడా వాళ్ళకి గట్టిగానే డ్యామేజ్ జరిగింది. ఏకంగా 598 డ్రోన్లు అంటే ఇట్స్ నాట్ అన్ ఈజియస్ థింగ్ అండ్ ఇట్స్ నాట్ అన్ స్మాల్ థింగ్. దాంతో పాటు ఒక 30కి పైగా లైటర్ మిజైల్స్ ను ఉపయోగించారు. అంటే డ్రోన్స్ దాంతో పాటు మిజైల్స్ ను కూడా ఉపయోగించిన సందర్భం. ఈ దాడిలో దాదాపుగా 10,00,000 సంఖ్యలో ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తోంది. 50లో వాళ్ళు గాయాల పాలయ్యారు యుక్రెయినియన్లు అంటూ కూడా చర్చ జరిగినట్టు అర్థం చేసుకోవచ్చు. అఫ్కోర్స్ ఈ దాడి కింద చూసే సందర్భమే. అయితే 3 ఏళ్లుగా యుద్ధం కొనసాగుతున్న క్రమంలో ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్న ట్రంప్ కూడా ఎక్కడ మాట మీద నిలబడుతున్న వ్యక్తి కాదు. అది కూడా అందుకే ప్రపంచం నమ్మట్లేదు. పుతిన్ కూడా నమ్ముతున్న సిచ్యువేషన్ లేదు. బట్ ప్రపంచ పట్టణంలో ఇప్పుడు తన మీద ఒక పర్సెప్షన్ డెవలప్ అవుతోంది. ఏదో పుతినే ఇదంతా కూరండి చేస్తున్నాడు, ఆ పర్సెప్షన్ ని క్లియర్ చేసుకోవడానికి. అండ్ అలాగే ట్రంప్ వ్యవహార శైలి, ఎందుకంటే ట్రంప్ తో మాట్లాడాడు, ట్రంప్ చేశాడంటూ ఇటు ప్రపంచ అంటే జియో పాలిటిక్స్ లో ట్రంప్ సెంట్రిక్ గా ఏదో ఒక పాజిటివ్ యాంగిల్ వెళ్ళిపోతుందేమో. ఎందుకంటే ప్రపంచ మీడియా కూడా ట్రంప్ ని ఊరికే పల్లకి సేవ చేస్తుందని చెప్పి అంటే పల్లకి పెట్టి ఎత్తేస్తోంది. కాబట్టి ట్రంప్ తో ఒకసారి భేటీ అయితే ఇటు గ్లోబల్ పిక్చర్ లో తనేంటి ఏంటో అసలు ఒరిజినాలిటీ ఏంటి అనేది ఒక పర్సెప్షన్ వచ్చే అవకాశం ఉంటుంది, క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ భేటీ జరిగినట్టుగానే భావించాలి. ఆ భేటీలో కూడా మీరు చూడండి క్లియర్ కట్ గా తన డామినెన్స్ చూపించే ప్రయత్నం చేశాడు. నెక్స్ట్ మీటింగ్ ఎక్కడ అంటే కనుక అది రష్యా అనే అర్థం వచ్చేలా చెప్పుకొచ్చిన సందర్భం. అంటే రష్యాలోని నెక్స్ట్ మీటింగ్ అంటూ కూడా చెప్పుకొచ్చింది. దానికి ట్రంప్ ఒప్పుకున్నారంటే సో యాక్సెప్టెన్సీ అర్థమవుతుంది. ఇక్కడ వ్యూహాలు మారుతున్నాయి. సో ఈ క్రమంలోనే శాంతిని కోరుకునే యావత్ ప్రపంచం తాజా ఘటన మీద రియాక్ట్ అవ్వాలి అంటూ కూడా యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పడం ఇంట్రెస్టింగ్ గా మారింది. శాంతి మాత్రం కోరుకుంటున్నావు తప్ప తిరిగి యుద్ధానికి నువ్వే పురుగులుపుతున్నావు, నువ్వే మాట్లాడుతున్నావు, నువ్వే దాడి చేయాలంటున్నావు. సో ఇటువంటి పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యం ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది ఇటు గ్లోబల్ లెవెల్లో అందరూ చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే కియవ్ కి సంబంధించి కియవ్ నగరం దాదాపు 20 ప్రాంతాల్లో డ్రోన్ దాడులు జరిగినట్లు చర్చ జరుగుతున్న క్రమం. అంటే 100 భవనాలు అక్కడ దెబ్బతిన్నాయి, కొన్ని భవనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. దాదాపుగా 500కి పైగా డ్రోన్లు, 10 సంఖ్యలో మిసైల్స్ ని ఈ నేపథ్యంలోనే యుక్రెయిన్ ఏమంటుంది వాటిని పేల్చేస్తామంటుంది. కానీ దాడులు జరిగాక కూడా ఇంకొక చర్చ జరుగుతుంది. కాబట్టి ఇటువంటి యుద్ధ సమయంలో ఎక్కడ మనం దాని ఏమంటారు గన్ షాట్ గా ఇది రైట్ ఇన్ఫర్మేషన్ అనే అంశానికి సంబంధించి అంటే పర్సెప్షన్స్ మాత్రం ఇక్కడ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే యుక్రెయిన్ దాడి చేస్తుందని చెప్పి రష్యా చెప్పిన వర్షన్ మాత్రమే బయటకు వస్తుంది, రష్యా దాడి చేస్తుందని చెప్పి యుక్రెయిన్ చెప్పే వర్షన్ మాత్రం వస్తుంది. బట్
ఇక్కడ ఏది నిజం అనేది బస్ ఆయా దేశాలు నిర్ధారించిన అవసరం ఉంటుంది. బట్ ఇన్ఫర్మేషన్ కలిసి మాట్లాడుకునే క్రమంలో కూడా ఎవరు ఏంటి అనేది ప్రస్తుతం క్లారిటీ వస్తున్న పరిస్థితులు. జెలెన్స్కీ ఏం కోరుకుంటున్నాడని జెలెన్స్కీ పూర్తిసారి చెప్పట్లేదు. బట్ పుతిన్ ఏం కోరుకుంటున్నాడని మాత్రం దాడులో బట్టి అర్థమవుతోంది. తను కోరుకుంటోంది కొన్ని కండిషన్స్ ఉన్నాయి, ఆ కండిషన్స్ కి జెలెన్స్కీ ఒప్పుకొని అండ్ అట్ ద సేమ్ టైం జెలెన్స్కీ కాస్త కామ్గా ఉంటే ఓకే, లేకపోతే తన దాడిని ఇలాగే తీవ్రతరం చేస్తారని ఒక అర్థం వచ్చేలా మాత్రం ఈ బాంబుల దాడి కొనసాగుతుంది అన్నలో ఎటువంటి అతిశక్తి లేదు. బట్ బిఫోర్ సెడ్ ఈ రెండు దేశాలు కూడా కూర్చొని మాట్లాడుకుంటే ఒకరికి వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ మరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే జెలెన్స్కీని కావచ్చు, యుక్రెయిన్ కావచ్చు యాక్సెప్ట్ చేసేందుకు పుతిన్ సిద్ధంగా లేని సిచ్యువేషన్ లో ఇప్పుడు అంత వేగంగా చర్చ జరుగుతుందా? పుతిన్ ప్రయత్నాల కన్నా అనుకోవడానికన్నా ట్రంప్ ప్రయత్నాలు ఇక్కడ వ్యక్తం అవుతున్నాయా? ఇదే అంశం ప్రస్తుతం చర్చకు వస్తుంది. ఎందుకంటే ఇక్కడ జెలెన్స్కీ చెప్తున్నాడు ట్రంప్ కండిషన్స్, పుతిన్ పెట్టిన కండిషన్స్ ని ట్రంప్ ఇక్కడ జెలెన్స్కీ చెప్తున్నా ఇక్కడ కండిషన్స్ ఓకే అవుతున్న సందర్భం లేదు. ఒకవేళ ఓకే అయితే కనుక పర్టికులర్ క్లారిటీ వచ్చేది. బట్ ఇదంతా కూడా ఏదో మనం అంటూ ఉంటాం, ట్రయాంగిల్ స్టోరీ అంటూ ఉంటాం. ఈ ట్రయాంగిల్ స్టోరీలో ఎక్కడ కూడా డాట్స్ అనేవి కనెక్ట్ అవ్వట్లేదు. డాట్స్ ఆ షేప్ మాత్రం ట్రయాంగిల్ కనిపిస్తుంది తప్ప ఎక్కడ కనెక్ట్ అవుతున్న సందర్భం లేదని చెప్పుకోవచ్చు. రైట్ సచిన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మనం చూస్తే కనుక ప్రస్తుతానికైతే యుక్రెయిన్ పై రష్యా మరొకసారి విరుచుకుపడింది. మనం చూస్తే 2022 నుంచి ఇప్పటిదాకా యుక్రెయిన్కి సంబంధించి దాదాపు 1 కోటి మంది ప్రజలు ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోయారు. అలాగే సగానికి పైగా అక్కడ ఏదైతే పంటలు పండించే ప్రాంతం ఉంటుందో అదంతా కూడా ప్రస్తుతానికి నిర్మానుష్యంగా ఉన్నట్టు తెలుస్తుంది. సో మొత్తానికి యుద్ధం అయితే ఎవరికీ మంచిది కాదు. సో రానున్న రోజుల్లో మరి యుద్ధం ముగిసే అవకాశాలు ఏమైనా ఉంటాయా లేదా అనేది ఒక్కసారి చూడాలి. ప్రస్తుతానికైతే యుక్రెయిన్కి సంబంధించిన కీవ్ నగరంపై రష్యా విరుచుకుపడింది. 600 మిసైల్స్, 600 డ్రోన్స్, అలాగే 50కి పైగా మిసైల్స్తోని దాడి చేసినట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది.